వస్తలేవు కూడా బుక్ నేను కాదు నేను ఒక విషయం చెప్తా రాకేష్. ఈరోజు హెచ్ఎంటీవీలో నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ సింగరేణి ముద్దుబిడ్డ అనేది సింగరేణి గురించి బిగ్ బాస్లో లైక్ చెప్పడం జరిగింది. ఈరోజు సోహెల్ అంటే మటన్ చికెన్ కథ వేరు ఉంటుంది. సింగరేణి ముద్దుబిడ్డ 3 సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి అంత అంటే నేను చిన్నప్పటి నుంచి ఆడనే పెరిగిన, ఇప్పటికి కూడా ఆడనే లైక్ కొంతమంది లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు. సో సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి అంత మంచి పేరు తీసుకొచ్చి ఆ సింగరేణి అనేది నేను ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా లైక్ తెలుగు ప్రజలందరికీ తెలిసేలా తీసుకొచ్చిన. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే నాకు అన్నిటికన్నా తక్కువ కలెక్షన్ నేను ఏ సినిమా చేసినా కూడా ఆ సింగరేణి దగ్గర నుంచే వస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇది మరి ఎందుకు అట్లా అదే నాకు అర్థమవుతలేదు ఇప్పటిదాకా. ఎందుకు అంటే మనోడు అని చెప్పేసి అంటే మనూరాడే కదా ఏమున్నది అని చెప్పేసి చులకనా? ఎందుకంటే ఎప్పుడు అవైలబుల్. కొంతమంది అంటారు చూడండి, మన చుట్టాలు 4 రోజులు ఉంటే బాగుంటుంది, 5 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, అట్లా వీళ్ళ దగ్గర ఉండి నన్ను అట్లా చూస్తున్నారా అని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. సో సింగరేణి ప్రజలందరికీ ఒక్కటే చెప్తున్నా, ఒక సింగరేణి కార్మికుడి కొడుకుగా చెప్తున్నా, మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను మీరందరూ తలుచుకుంటే మీరు రోజు సాయంత్రం అవ్వగానే మనకు తెలియంది ఏమున్నది, సాయంత్రం ఇంటికి రాగానే ఓ 2 బీర్లు కొట్టేసి లేదంటే మంచి ఫ్రెండ్స్తోనే అటు ఇటు పోయి ఏదైనా చిల్ అయ్యి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అదే హ్యాపీనెస్ మీరు సినిమాకి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది కళాకారులు సింగరేణి నుంచి, గోదావరిఖని నుంచి ఎంతోమంది కళాకారులు కరీంనగర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అరే నేను కరీంనగర్ ఉండి, నేను గోదావరిఖని ఉండి, నేను సింగరేణి ముద్దుబిడ్డని లేక సింగరేణి ఎంప్లాయీ కొడుకుని అని చెప్పేసి ఎంతోమంది ఈ ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు. ఇది ఇప్పుడు మీరు మాట్లాడిన రాకేష్ కూడా ఇప్పుడు నా బూట్కట్ బాలరాజు అనే సినిమాకి రైటర్ అయినాడు. వాడు ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ చేస్తాడు సింగరేణి ముద్దుబిడ్డగా. నేను అక్కడ నుంచి వాడు సింగరేణి నుంచి వాడు చెప్పిన ఫ్రెండ్ కాబట్టి నేను వాడు ఎక్కడెక్కడో షార్ట్ ఫిల్మ్లు రాసుకుంటా అంటే లేదు రాబాయ్ నువ్వు రా అని చెప్పేసి బూట్కట్ బాలరాజులో ఇది చేసిన. ఆ ఎంకరేజ్మెంట్, ఆ మోటివేషన్ ఏదైతే చేసిందో సింగరేణి కార్మికులు అందరికీ చెప్తున్నా, మీ అందరికీ దయచేసి మీరు మా పరువు తీయకండి ఆ ఊరిలో ఉండి. అదొక్కటే చెప్తున్నా. ఎవరైనా సరే ఆర్టిస్టులు ఉంటారు లేకుంటే ఎవరైనా ఉంటారు, మీరందరూ సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి, ఆదరించండి. సింగరేణి ముద్దు బిడ్డగా అడుగుతున్నా నేను. మొన్న కూడా నాగార్జున గారు కూడా చెప్పారు, మొన్న కూడా మా సింగరేణి ముద్దు బిడ్డ అన్నారు. అది అంత వాల్యూ ఉంది. సో మీరు